ఇదిగో చూడండి, దీనే పితిక్ పప్పు అంటారు. ఇక్కడ ఇలా ఒలుచుకున్నామంటే మనకు గింజలు వస్తుంది. వాటర్లో సోక్ చేయాలి, ఓవర్ నైట్ బాగా నానపెట్టుకోవాలి. ఈ పప్పు వచ్చేస్తుంది అనమాట. సో ఇది పితిక్ పప్పు. ఇదిగో చూడండి, ఆనియన్ బాగా రోస్ట్ అయింది, మన ఎండుమిరపకాయలు కూడా బాగా రోస్ట్ అయింది. స్టవ్ ఆఫ్ చేశాను. ఇదిగో చూడండి, మన సంగటి బాగా రెడీ అయింది. సూపర్ డూపర్గా ఉంది, గుమ్మ గుమ్మ రాడిపోతుంది. ఇదిగో చూడండి, కర్ణాటక స్టైల్ రాగి ముద్ద రెడీ అయింది. కర్రీలో అద్దుకొని మనము ఇలా ప్రెస్ చేసుకొని ఆహా ఆహాహా, ఈ చలికి ఇలా వేడి వేడిగా తిన్నామనుకోండి, వేరే లెవెల్. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో సబ్స్క్రైబర్ చాయిస్ అండి. మీలో చాలా మంది అడిగారు, కర్ణాటకలో సీజనబుల్గా వచ్చే ఈ రెసిపీ చెయ్యండి, చాలా బాగుంటుంది అన్నారు. అందుకే ఈరోజు ఆ రెసిపీ చేయబోతున్నాను. ఇందుకు ఏ రెసిపీ అంటున్నారా? ఇక్కడ మేము అనపకాయల గింజల్ని పితికి ఒక కర్రీ చేస్తామండి. పితిక్ పప్పు చారు అంటాము. కర్ణాటకలో దాన్ని ఇతుక్బేలే సారు అంటారు, సాంబారు అంటారు. చాలా చాలా ఎమ్మిగా ఉంటుంది. ప్రతి ఇంట్లో బెంగళూరులో కానీ కర్ణాటకలో కానీ ఈ సీజన్లో ఈ రెసిపీ ఉండే ఉంటుంది. ఎవ్రీడే డిఫరెంట్ వెరైటీస్ చేస్తూనే ఉంటారు. చాలా ఎమ్మిగా ఉండే రెసిపీ ఎలా చేయాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఇవన్నీ వీడియోలో ఫుల్గా వాచ్ చేసి మీరు నేర్చుకునండి. ఎందుకు ఆలస్యం, రండి రంగంలో దిగేస్తాం. ఇదిగో చూడండి, దీనే పితిక్ పప్పు అంటారు. ఇక్కడ ఇది ఎలా చేయాలనేది కూడా మీకు నేను చెప్తాను. యాక్చువల్గా మేము దీని అనపకాయలు అంటాము, మీరేమంటారో నాకు తెలియదు. కర్ణాటకలో అవరేకాయ అంటారు. చూసారా, ఇలా ఉంటుంది అనమాట. కొద్దిగా క్లోజప్లో చూడండి. మంచి సీజన్లో ఇలా ఉంటుంది. కాయ పైన జిడ్డుగా ఉంటుంది, మంచి వాసన ఉంటుంది అనమాట. అంగడి దగ్గర పోయేటప్పుడే వాసన వచ్చేస్తుంది గుమగుమ అనేసి. అలా ఉన్నప్పుడు కాయలు చాలా రుచిగా ఉంటుంది. సో ఈ అనపకాయల్ని ఫస్ట్ మనము ఒలుచుకోవాలి. చూసారా, ఇలా ఒలుచుకున్నామంటే మనకు గింజలు వస్తుంది. చూసారు కదండి. సో ఇలా మనము ఈ అనపకాయలంతా బాగా ఒలుచుకొని ఫస్ట్ గింజలు తీసుకోవాలండి. ఈ గింజల్ని మనము వాటర్లో సోక్ చేయాలి, ఓవర్ నైట్ బాగా నానపెట్టుకోవాలి. నానపెట్టుకున్న తర్వాత మార్నింగ్ దీన్ని పితకాలి. పితికినప్పుడు పైన లేయర్ ఉంది కదా, అది వచ్చేస్తుంది. పైన లేయర్ వచ్చేసి మనకు ఈ పప్పు వచ్చేస్తుంది అనమాట. సో ఇది పితిక్ పప్పు, ఇది అనప గింజలు అనమాట. సో దీంతో కూడా మనం పులుసు, చారు, కర్రీసు, ఇంకెన్నెన్నో వెరైటీస్ చేసుకోవచ్చు. అనప గింజల్లో పితికిన పప్పుతో చేసిన చారు ఈరోజు చేస్తాను. సో ఎలా ఉంటుందో చూడండి, ఓకేనా? సరే, కుకింగ్ ప్రాసెస్ వెళ్ళిపోతామా? కేర్ఫుల్ వాచ్ చేయండి. ఏమండి, ఫస్ట్ మనము ఈ పితిక్ పప్పు కర్రీకి ఒక స్పెషల్ మసాలా రెడీ చేసుకోవాలి. ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలని చూసుకోండి. ఇక చూడండి, డ్రై మసాలాకి నేను ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ పెట్టుకున్నాను. ధనియాలు, ఎండుమిరపకాయలు, బ్యాడిగి ఎండుమిరపకాయలు, చెక్క, లవంగము, అలాగే పచ్చి కొబ్బరి ఫ్రెష్గా తురుముకుంది, కరివేపాకు, అల్లము, వెల్లుల్లి, మళ్ళీ ఉల్లిపాయలు, కొత్తిమీర, టొమాటోస్ ఇవన్నీ పెట్టుకున్నాను. చాలా స్పెషల్ ఇంగ్రీడియంట్ గసాలు, ఇవి కూడా కావాలి. సో ఏమేమి వేయాలి, ఎప్పుడెప్పుడు వేయాలి అనేది మీరు చూడండి. చాలా సింపుల్గా చేసుకునే ఒక రెసిపీ ఇది. ఫస్ట్ మనము కడాయిలో ధనియాలు ఒక 50 గ్రామ్ తీసుకున్నాను. మనకు పితిక్ పప్పు 1/2 kg ఉందండి. 1/2 kg రేషియోకి చెప్తున్నాను అనమాట. ధనియాలు ఒక 50 గ్రాము, చెక్క ఒక స్మాల్ 3 పీసెస్ తీసుకున్నాను. చెక్క కొద్దిగా ఎక్కువ ఉండాలి. లవంగాలు ఒక 4 to 5 నెంబర్స్ ఉంది. సో దీన్ని మనము డ్రై రోస్ట్ చేసుకుంటాము. ఏమండి, డ్రై ఫ్రై మనము లో ఫ్లేమ్ పెట్టుకొని చేయాలి. అన్ని ధనియాలు బాగా రోస్ట్ అవ్వాలి. అంతలోపు మనము ఆనియన్ని బాగా కాల్చుకుంటాము. ఇది చాలా స్పెషల్ అనమాట, కర్ణాటక స్టైలు. సో ఇలా నేను ఫోక్లో గుచ్చుకొని ఫైర్లో దాన్ని బాగా బర్న్ చేస్తాను. సో ఇది చాలా మ్యాండేటరీ ఈ కర్రీకి. సో 2 ఆనియన్స్ తీసుకున్నాను. సో 2 ఆనియన్స్ కూడా మనము ఇలాగే బాగా కాల్చుకోవాలండి. ఇక చూడండి, ఆనియన్స్ బాగా రోస్ట్ అయింది ఫైర్లోనే. ఇప్పుడు మనం దీన్ని తీసేస్తాము. అలాగే మనము నెక్స్ట్ ఆనియన్స్ కూడా బాగా ఫోక్లో పెట్టుకొని కాల్చుకుంటాము. ఇంకా చూడండి, మన ధనియాలు, చెక్క, లవంగం కూడా బాగా రోస్ట్ అయింది. సో ఇప్పుడు నేను దీన్ని ఇలా ప్లేట్లో తీసుకొని వస్తాను. బాగా కూల్ డౌన్ అవని సేమ్ కడాయిలో నేను ఒక 2 drops ఆయిల్ వేసుకుంటాను. ఎక్కువ వద్దు, 2 drops అంతే. ఎందుకంటే మనం ఎండుమిరపకాయలు ఆయిల్లో రోస్ట్ చేస్తే బాగుంటుంది అనమాట. ఇందులో చూసారంటే మీరు గుంటూరు ఎండుమిరపకాయలు ఒక 12 numbers ఉంది. కారం తగినట్టుగా యాడ్ చేసుకోండి. అలాగే బ్యాడిగే,
కలర్కి రుచికి ఒక 6-7 నెంబర్స్ ఉందన్నమాట. సో టోటల్గా ఒక 20 దగ్గర ఉంది ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలు కూడా మనము లో ఫ్లేమ్ పెట్టుకొని ఆయిల్లో బాగా రోస్ట్ చేస్తాము. అలాగే ఈ ఆనియన్ కూడా మనము బాగా ఫైర్లో రోస్ట్ చేస్తాము. ఇదిగో చూడండి, ఆనియన్ బాగా రోస్ట్ అయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. దాన్ని నేను సెపరేట్గా తీసుకున్నాను. అలాగే మన ఎండుమిరపకాయలు కూడా బాగా రోస్ట్ అయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. దాన్ని కూడా నేను ఇదే ప్లేట్లో తీసుకుంటున్నాను. చూడండి, బాగా కూల్ డౌన్ అవని. చూడండి, మన మసాలా అంతా కూల్ డౌన్ అయ్యే లోపల మనము పితిక్ పప్పు రెడీ చేసుకుంటాము. చూడండి, నేను స్ట్రాంగ్ బేస్ ఉండే ఒక వెసల్ తీసుకున్నాను. ఇందులో నేను ఆయిల్ ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకుంటాను. ఎక్కువ వద్దు ఆయిల్. ఏమండి, ఆయిల్ బాగా హీట్ అయింది. ఇప్పుడు నేను పోపు దినుసులు ఒక స్పూన్ వేసుకుంటాను. ఇందులో ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు ఉంది. జీలకర్ర కొద్దిగా ఉందన్నమాట. సో పోపు దినుసు వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు ఒక 4 నంబర్ ఉంది, దాన్ని యాడ్ చేసుకున్నాను. అలాగే కరివేపాకు ఒక రెమ్మ వేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ మనము పితికి పెట్టుకున్న పప్పుని ఇందులో వేసుకొని మనం బాగా ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట. మంచి గుమగుమలాడుతుంది ఈ పప్పులు ఈ సీజన్లో. మీరు ట్రై చేయండి. కర్ణాటక వాళ్ళకి ఇది సీజన్ అన్నమాట. నవంబర్, డిసెంబర్ స్టార్ట్ అయ్యి ఇంకా శివరాత్రిలో చలి వెళ్ళేదాకా ఈ గింజలు పప్పులు అమ్ముతారు. ఇది చూడండి, పప్పులు మనము వేసుకున్నాం కదా, ఈ ఆయిల్లో బాగా దాన్ని వాడ్చాలి. ఆయిల్లో బాగా మగ్గిందంటే ఆ పచ్చి వాసన అంతా వెళ్ళిపోతుంది. ఓకేనండి, ఇప్పుడు మనం ఇందులో పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసుకుంటాము. పసుపు ఒక 1/2 స్పూను, సాల్ట్ కర్రీకి ఎంత కావాలో అంత యాడ్ చేసుకుంటాం. సో పప్పులో బాగా సాల్ట్ పడుతుంది. ఓకే, నేను ఒక 1.5 స్పూన్ వేసుకున్నాను. మళ్ళీ రుచి చూసి తర్వాత వేసుకుంటాము. ఇప్పుడు ఒకసారి బాగా దీన్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 5 to 10 మినిట్స్ ఇలానే ఆయిల్లో మగ్గనిస్తాము. ఇది మగ్గే లోపల మనము మసాలా రుబ్బుకుంటామండి. ఇది చూడండి, పచ్చి మసాలా ఉంది, మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై మసాలా కూడా ఉంది. అన్నీ ఒకటి వేసుకొని మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటాము. ఏమేమి వేయాలనేది కేర్ఫుల్గా వాచ్ చేయండి. ఇది చూడండి, మనం ఆనియన్స్ కాల్చినాం కదండి, 2 ఆనియన్స్, దాన్ని ముక్కలు చేసుకున్నాను, దాన్ని వేసుకుంటున్నాను మిక్సీ జార్లో. టొమాటోస్ కూడా 2 టొమాటోస్ మీడియం సైజు, దాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకున్నాను. కరివేపాకు ఒక రెమ్మ, అల్లము ఒక 1/2 ఇంచ్ అల్లము సన్న ముక్కలు చేసుకున్నాను. వెల్లుల్లి ఒక 10 నంబర్ పాయలు అవి కూడా వేసుకోవాలి. ఇది చూడండి, కొత్తిమీర కొద్దిగా వేసుకున్నాను. ఫ్రెష్గా తురిమిన పచ్చి కొబ్బరి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, మీరు మర్చిపోకండి, ఒక్కటి కూడా మర్చిపోకండి. ఇవన్నీ వేసుకుంటేనే ఈ మసాలా చారు బాగుంటుంది. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు, చెక్క ఇవన్నీ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇది చూడండి, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గసాలు కూడా ఆల్మోస్ట్ ఒక 2 స్పూన్ దగ్గర వేసుకున్నాను. బాగుంటుంది గసాలు వేసుకుంటే. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాము, ఒక 1/2 గ్లాసు. ఇప్పుడు మనం దీన్ని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి. చాలా ఇంపార్టెంట్, అది ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. అంతలోపు మన పప్పు కూడా బాగా కుక్ అవుతుంది. వాసన అయితే గుమ్మగుమ్మలాడిపోతుందండి. రియల్లీ వస్తుందా వాసన? సో ఇది అవుతాన్ని అంతలోపల గ్రైండ్ చేసుకుని వచ్చేస్తాను. ఓకే, ఏమండి, మసాలా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ అయింది. ఇప్పుడు మనము ఇందులో వేసుకోవాలి. అది చూడండి ఎంత థిక్గా, ఎంత ఫైన్ పేస్ట్ గ్రైండ్ అయిందో. ఇలా మన పప్పులు కూడా ఆల్మోస్ట్ ఒక 5 to 10 మినిట్స్ బాగా ఆయిల్లోనే బాగా కుక్ అయింది కదా. ఇప్పుడు మనం ఈ మసాలా యాడ్ చేసుకుంటాం. ఇందులో మసాలా బాగా పట్టాలండి. మసాలా యాడ్ చేసుకున్నాక మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీ చాలా థిక్గా ఉండకూడదు, చాలా వాటరీగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. చూసి మనము వాటర్ యాడ్ చేసుకోవాలి. అంతే, ఒక 25% పని ఉంది. ఏమంటే కుకింగ్ ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. అంతా ఫాస్ట్గా అయింది కదా. ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఫాస్ట్గా అయిపోతుంది. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనము ఇంట్లో వేసుకొనిస్తాం. ఏమండి, మిక్సీ జార్ ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మసాలా అంతా ఇందులో వేసుకున్నాను. చూసారా, ఇదిగో చూడండి, కొద్దిగా థిక్గానే ఉంది కాబట్టి ఇంకా వాటర్ యాడ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది కుక్ అయ్యే లోపల ఇంకా కొద్దిగా థిక్నింగ్ అవుతుంది. ఇంకొక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసినానండి. వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ 4 to 5 గ్లాసెస్ తీసుకున్నాను. చూడండి, ఈ కన్సిస్టెన్సీకి ఉండాలి. ఇప్పుడు ఉడికిన తర్వాత సరిగిపోతుంది అనమాట. ఏమండి,
ఉప్పు చూసుకోండి ఒకసారి. ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని క్లోజ్ చేసి, ఫుల్గా క్లోజ్ చేయకూడదు, కొద్దిగా గ్యాప్ పెట్టాలి. క్లోజ్ చేసి కుక్ చేస్తాము. ఇంకొక 5 to 10 minutes కుక్ అవని పప్పు ఉడికిపోయిందంటే మన కర్రీ రెడీ అయినట్టే. ఈ ఉడికే లోపల మనము వేడిగా సంగటి చేసుకుంటాము కర్ణాటక స్టైల్. అప్పుడప్పుడు దీన్ని కలుపుతూ చేసుకోవాలని మసాలా వేసినాం కదా, కాబట్టి చూసుకొని చేసుకోవాలి. లోపల పెట్టుకోండి. ఇప్పుడు నేను సంగటి చేస్తున్నాను. స్టవ్ మీద నేను మట్టి కుండ పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇదిగో చూడండి, వాటర్లో నేను కొద్దిగా పిండి ఫస్ట్ యాడ్ చేసుకుంటాను, ఒక 2-3 స్పూన్స్. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని దాన్ని డైల్యూట్ చేసుకుంటాను. బాగా ఎసురు వచ్చిన తర్వాత మనము మిగతా పిండి వేయాలి. ఒక హాఫ్ స్పూన్ వేసినాను అంతే, ఎక్కువ వేయలేదు. సాల్ట్ వేసిన తర్వాత మనం దీన్ని బాగా కలిపేస్తాము. సో వాటర్లో ఇవన్నీ మిక్స్ అయిపోవాలన్నమాట. ఏమండి, మన సంగటికి ఎసురు బాగా రెడీ అయింది. ఇప్పుడు మనము రాగి పిండి వేసుకోవాలి. సో స్టవ్ని మనం లో ఫ్లేమ్ పెట్టుకొని పిండిని స్లోగా వేసుకొని కలుపుకోవాలండి. అప్పుడే ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇది కర్ణాటక స్టైల్ కాబట్టి ఇందులో మనము అన్నం మెతుకులు, నూకలు వేస్తారు కదా, అన్నము అవన్నీ వేస్తారు. అవన్నీ ఉండదండి. ప్యూర్ రాగి పిండితో చేసే సంగటి చాలా యమ్మీగా ఉంటుంది. మాకైతే చాలా ఇష్టం అండి. పులుసులకి చాలా బాగుంటుంది. నాన్ వెజిటేరియన్ పులుసులు కానీ, ఇలాంటి కర్రీస్ కానీ చాలా బాగుంటుంది. ఇది వచ్చండి, మన సంగటి బాగా రెడీ అయింది. ఆల్మోస్ట్ ఒక 5 minutesగా బాగా కలిపేస్తానండి. రేషియో 1 గ్లాస్ వాటర్కి 1 గ్లాస్ పిండి అనమాట. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది కదండి. ఇప్పుడు మనము స్టవ్ని ఆఫ్ చేసి మనం క్లోజ్ చేసి దీన్ని అలా పెట్టేవాళ్ళండి. అప్పుడు బాగా లోపలే ఆవిరికి బాగా కుక్ అయిపోతుంది. కొద్దిగా ఇదంతా తీయేస్తాను. చాలా యమ్మీగా ఉంటుంది ఈ కర్రీకి. ఈ సంగటి కర్ణాటకలో చాలా ఫేమస్ అండి. ఓకే, ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేసి ఒక 5 minutes అలాగే పెట్టేస్తాను. సో ఆవిరిలోనే అది కొద్దిగా బాగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మన మసాలా చూద్దాము. వావ్, ఎంత బాగుందో చూడండి. సూపర్ డూపర్గా ఉంది. గుమ్మలాడిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని పప్పు కుక్ అయిందా చూసుకోవాలండి. పప్పు కుక్ అయిపోతే మన కర్రీ రెడీ అయినట్టే. కొద్దిగా కుక్ అవ్వాలి. ఇంకొక 20% కుక్ అయిందంటే మన కర్రీ కూడా రెడీ అయిపోతుంది. అక్కడ సంగటి కూడా రెడీ అయిపోతుంది. ఏమండి, మన సంగటి కూడా బాగా కుక్ అయింది. ఆల్మోస్ట్ 5 minutesగా స్టీమింగ్లో ఉంది. మన పితిక్ పప్పు కర్రీ అయితే గుమ్మలాడిపోతుందండి. బిలీమి బాబ్బా, పప్పు అయితే బాగా కుక్ అయిపోయింది. కరెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చింది. చూస్తుంటే నోరు ఊరిపోతుందండి నాకైతే. చూడండి, వావ్. ఇక చూడండి, పప్పు కూడా ఎంత బాగా కుక్ అయింది. చాలా యమ్మీగా ఉంది. ఇది వైట్ రైస్ మాత్రమే కాదండి, సంగటికి మాత్రమే కాదండి, దోశ, ఇడ్లీ కూడా, చపాతి కూడా బాగుంటుంది. చాలా యమ్మీ సైడ్ డిష్. సో విజయ్ చేతి రుచులు రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసినాను. ఇంకా మనము సంగటి బాల్ చేసుకుంటాము. చూడండి ఎంత బాగా ఆవిరి వచ్చేస్తుందో. ఇప్పుడు మనం దీన్ని బాల్ చేసుకోవాలంటే ఫస్ట్ ఒక ప్లేట్లో ఇలా వాటర్ చల్లుకుంటాము. వాటర్ చల్లుకొనేసి దీన్ని కొద్దిగా గ్రీజింగ్ మారనమాట. వాటర్ వేడిగా ఉంటుంది కదండి. కొద్దిగా కేర్ఫుల్గా దీన్ని మనము బాల్ చేయాలి. మీకు ఎంత సైజ్ బాల్ కావాలో అంత సైజ్కి మీరు పిండి తీసుకోండి. ఓకే, నేనైతే మీడియం సైజ్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు కూడా మనము కొద్దిగా వేసుకుంటాము. చాలా చిన్న బాల్ అయిపోతుందేమో. చూడండి, ఇలా తీసుకొని మనము వాటర్లో చేతులు అద్దుకొని ఇలా బాల్ చేయాలన్నమాట. వావ్, ఎంత సాఫ్ట్గా ఉంది చూడండి. అలా గొంతులో జారిపోతుందండి. చూసారా ఎంత బాగా సంగటి బాల్ రెడీ అయింది. ఇది కర్ణాటకలో చాలా ఫేమస్ అండి. ఇది చూడండి, కర్ణాటక స్టైల్ రాగి ముద్ద రెడీ అయింది. నేను వేడి రాగి ముద్దను బౌల్లో తీసుకున్నాను. వేడి సంగటి, నెయ్యి వేసుకోవాలి దాని మీద. ఇది చూడండి, పితిక్ పప్పు పెట్టుకోవాలి. ఇలా కర్రీని మనము ఇలా వేసుకోవాలి. కర్రీ ఫుల్ ప్లేట్ వేసుకున్నాం అనుకోండి, తినేదానికి చాలా బాగుంటుంది. ఏమండి, వేడి సంగటి అలాగే పితిక్ పప్పు కర్రీ కూడా రెడీ అయింది. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను. ఈ కర్ణాటక స్పెషల్ రెసిపీ మీరు చూసారు కదా, నేర్చుకున్నారా? మీరు ట్రై చేయండి. ఇలా కర్రీలో అద్దుకొని మనము ఇలా ప్రెస్ చేసుకొని ఆహాహా, సూపర్ డూపర్ అండి. నోరు ఊరిపోతుంది కదండి. చాలా బాగుంది, యమ్మీగా ఉంది. అరోమా అయితే డిఫరెంట్గా ఉంది. సంగటి అయితే సాఫ్ట్గా ఎంత బాగుందో. పప్పులు తింటాను.
బాబా ఎంత బాగుంది. ఉప్పు కారం పట్టి మసాలా పట్టి పప్పుల్లో సూపర్ డూపర్ని. వారేవా ఫాస్ట్గా తినేస్తాను, తెలుస్తూనే ఉంది కదా. నచ్చిందా మీకు ఈ వీడియో? నచ్చితే ఇప్పుడే లైక్ కొట్టండి, కమెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, చాలా మందిలో సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇంకా. బాబా ఈ చలికి ఇలా వేడి వేడిగా తిన్నామనుకోండి, వేరే లెవెల్ అండి. చలి ఎక్కువ ఉంది ఈసారి. మీకు చలి ఉందా? కమెంట్ చేయండి, ఎక్కడి నుంచి చూస్తున్నారు అది కూడా చెప్పండి మీరు వీడియో, సరేనా? అదిరిపోయిందండి. ఈ కాంబినేషన్ చాలా సూపర్ డూపర్ కాంబినేషన్. మీరు ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హీట్ హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.